హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినాయక చవితి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు వినాయక చవితి ఎప్పటి నుంచి చేస్తున్నారు, దానికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వినాయక చవితి ఎక్కువగా ఇంటి స్థాయిలో మాత్రమే చేసుకునేవారు. 1893లో బాలగంగాధర్ తిలక్ గారు బ్రిటిష్ పాలనలో ప్రజలను ఒక చోట చేర్చి ఐక్యత కలిగించడానికి సార్వజనిక వినాయకోత్సవం ప్రారంభించారు. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం పెద్ద పెద్ద సభలు సమావేశాలు నిషేధించింది. కానీ పండగ పేరుతో ప్రజలు గుంపులుగా చేరడాన్ని ఆపలేకపోయారు. ఈ అవకాశం వాడుకొని తిలక్ గారు ప్రజల్లో స్వాతంత్రం స్ఫూర్తిని రగిలించారు. అప్పటి నుండి వినాయక చవితి కేవలం ఇంటి పండుగ కాకుండా సామూహిక ఉత్సవంగా మారింది. అందుకే ఈ రోజుకి కూడా గణేష్ చతుర్థి పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో ఊరంతా కలిసి జరుపుకుంటారు. అయితే విఘ్నాల నివారణ కోసం గణపతి దేవుణ్ణి విఘ్నేశ్వరుడు అంటారు. ఏ శుభకార్యం మొదలుపెట్టినా ముందు గణపతిని పూజిస్తారు. ఆయన దీవెనలతో అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం. ఏ పని ప్రారంభించినా గణపతిని పూజించడం వల్ల అది విజయవంతంగా పూర్తవుతుందనే విశ్వాసం ఉంది. అందుకే మొదటి పూజ గణపతికే చేస్తారు. పురాణాల ప్రకారం పార్వతీదేవి తన శరీరంలోని పసుపుతో గణేశుడిని సృష్టించింది. ఆ తర్వాత శివుడు ఆయనను తన కుమారుడిగా అంగీకరించాడు. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకోవడానికి గణేష్ చవితి జరుపుకుంటారు. గణపతి విద్య, జ్ఞానం, బుద్ధి, శ్రేయస్సు ప్రసాదిస్తాడు. విద్యార్థులు, వ్యాపారులు, కొత్త పనులు మొదలుపెట్టేవారు ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.